హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినోద కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పొట్లకాయ పెరుగు పచ్చడి అండి. ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని ఇందులో పొట్లకాయ ముక్కల్ని రౌండ్గా కట్ చేసుకొని కొన్ని వాటర్ మునిగేటట్టు పోసుకొని ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి. 10 మినిట్స్లో ఇవి మనకి బాయిల్ అయిపోతాయి చూడండి. ఇప్పుడు వీటిని స్ట్రైనర్లో వేసుకొని స్ట్రెయినర్‌లో నుండి కూడా చల్లారిన తర్వాత వీటిని ఇలా గట్టిగా అనేసేయాలండి. అంటే మనకు అందులో ఉన్న వాటర్ కూడా మొత్తం పోతుంది. అప్పుడే మనకు పర్ఫెక్ట్ రెసిపీ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పొట్లకాయ ముక్కలు చూడండి మనకిలా వాటర్ తీసేసుకుంటే ఇలా ఉంటాయి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్‌లోకి ఒక 4 ఎండుమిర్చి, కొద్దిగా ఎండు కొబ్బరి, 4, 5 వెల్లుల్లి రెబ్బలు, సగం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొద్దిగా చిటికెడు పసుపు, కొన్ని వాటరేసి పేస్ట్ లాగా చేయాలండి. ఈ పేస్ట్‌ని కూడా మొత్తము ముక్కలకు వేసి కలిపేసేయాలన్నట్టు. ఇలా కలిపితేనే మనకు పర్ఫెక్ట్ రెసిపీ అనేది వస్తుంది. ఇట్లా కలపడం వల్ల రుచికి సరిపడా సాల్ట్ వేసి మొత్తము కలుపుకోవాలండి. ఇలా కలిపితే మనకు ముక్కలకనేది మొత్తము పట్టేసుకుంటుంది. ఇలా కలిపి ఒక 4, 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి. ఆలోపు మనము ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి తాలింపు రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ తాలింపు కూడా ఈ పీసెస్‌లోకి పోసేసుకోవాలన్నట్టు. ఇలా తాలింపు వేసిన తర్వాత కూడా మొత్తము కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాతనే ఇది కలిసినంక అప్పుడు మనకు పెరుగు వేసిన తర్వాత తాలింపు వేయొద్దండి. ముందే అన్నీ వేసేసుకొని పెరుగు వేయాలి. ఇలా పెరుగుతో మొత్తం కలిపేసుకుంటే పొట్లకాయ పెరుగు పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. ముక్కలు చూసి సరిపడా పెరుగు వేసి కలుపుకోవాలండి. ఇది రైస్‌లోకి గానీ, చపాతీకి గానీ చాలా టేస్టీగా ఉంటుందండి. కర్రీ కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి కామెంట్స్‌లో ఎలా ఉందో చెప్పండి. ఫస్ట్ టైం వాచ్ చేసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి.